క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. నీ పొరుగువాడు ఎవడు అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. మంచి సమరయుడు అనే ఉపమానం మనందరికీ తెలుసు. ఈ ఉపమానం చెప్పిన తరువాత యేసు క్రీస్తు ప్రభు తన శిష్యులతో ఒక ప్రశ్న వేశారు. నీ పొరుగువాడు ఎవడు? ఇదే ప్రశ్న ఈరోజు మనల్ని మనం ఒకసారి వేసుకుందాం. నా పొరుగువాడు ఎవడు? భక్తుడైన సొలొమోను అంటాడు, నీ పొరుగువాడు నీ యొద్ద నిబ్బరముగా నివసించినప్పుడు వానికి అపకారం కల్పిపోవద్దు, మరియు దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి. అంతేకాదు, మంచి సమరయుడు ఉపమానంలో యేసుక్రీస్తు చెప్పిన రీతిగా ఎవరైనా ఇబ్బందుల్లో, శ్రమల్లో లేదా కష్టంలో ఉంటే వారికి సహాయం చేయాలనే. ఎవరైనా అంటే వారు తెలిసిన వారైనా లేదా తెలియని వారైనా, వీరే పొరుగువారు. నేటి దినములలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో చాలా కష్టం కదా. ఎవరైనా తెలియని వ్యక్తి ఇబ్బందిలో ఉన్నారని సహాయం చేస్తే అనేక సార్లు మనం మోసపోవడమే కాకుండా వాటి పరిణామాలు ఊహించలేము. వర్షంలో రోడ్డుపైన ఎవరికైనా లిఫ్ట్ ఇద్దామనుకుంటే అసలు నిజంగా వారు సహాయం కోసం వేచి ఉన్నారో లేదో మనకు తెలియదు. ఈ మాటలు వినే ప్రతి ఒక్కరూ ఎవరికైనా తెలియని వ్యక్తికి సహాయం చేసి మోసపోయేవారు ఉంటారు. మీలో నేను కూడా ఒకటినే. నిజ జీవితంలో ఇది వాస్తవం. యేసుక్రీస్తు బోధన విధానంలో పొరుగువానికి మనం చేయగలిగినంత సహాయం చేయమని బోధించాడు. ఎవరికైనా పై వస్త్రము లేకపోతే నీ అంగీని తీసి ఇచ్చేయమన్నాడు. ప్రియమైనటువంటి వార్లారా, 10 మందికి సహాయం చేస్తే కనీసం 9 మందైనా మన వలన ఉపయోగపడితే చాలు అనే ఆలోచన మనకుంటే ఎవరికైనా సహాయం చేయడానికి వెనకాడము. యేసుక్రీస్తును కూడా నమ్మిన వారే మోసం చేసినా చివరకు సిలువేసిన వారిని క్షమిస్తూనే ఉన్నాడు. పొరుగు వారికి సహాయం చేస్తే మనల్ని మోసం చేస్తారేమో, కానీ పరలోకపు తండ్రి మన స్వభావాన్ని, మంచితనాన్ని గమనిస్తూనే ఉంటాడు. తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా దయచేస్తాడు. నేనంటాను, డబ్బులు ఇస్తేనే సహాయం చేయడం కాదు. కనీసం నెలలో ఒక పూటైనా లేని వారికి అన్నం పెట్టగలిగితే అంతకంటే మించిన సహాయం ఏముంటుంది? దానివల్ల పుణ్యం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ సంతృప్తి, సంతోషం మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. మనమే బాగుండాలనే భక్తిలో ఎన్నో వేల రూపాయలు గుడిలో వేసేవారికి మతంతో పని లేదు. లేని వారికి సహాయం చేయడానికి పెద్ద మనసు కావాలి, ధైర్యం కావాలి. ఆ ధైర్యం నువ్వు, నేను కావాలనే యేసుక్రీస్తు ప్రభు వేసిన ఈ ప్రశ్నకు సమాధానం. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.